ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నిర్మాణానికి ఇక్కడికి విచ్చేసి ఉన్న గౌరవ ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ ఉగ్ర నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా మరొక ముఖ్య అతిథి స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ జామర్తల జనార్దన్ గారికి, మరొక ముఖ్య అతిథి జాతీయ ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీకి నొకసాని బాలాజీ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా, లైబ్రరీ చైర్పర్సన్ గారు ఉన్నారు, సుచరిత గారు ఉన్నారు, దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు గొడ్డిపాటి లక్ష్మి గారు ఉన్నారు, మాజీ మేయర్ గారు కూడా సుజాత గారు ఉన్నారు, సూర్యప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, కొటారి నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన మంత్రివర్యులు స్వామి గారు కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళారు. అందరికీ మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమం దాదాపు 44 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీకి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ గారు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని అన్ని జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న బిల్డింగుల కన్నా కూడా కొత్తగా ఏర్పడే ఉన్న అంటే ఎక్కడ జిల్లాలు వీటన్ని ప్రాంతాల్లో ఎక్కడ పార్టీ ఆఫీస్ లేని ప్రాంతాల్లో కూడా ఒక నూతనమైన భవనాన్ని నిర్మాణం చేయాలనేది ఒక ఆలోచన రావటం అనేది ఒక ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ, ఒక మంచి స్థలం ఇది, దాదాపు 2 ఎకరాల స్థలం ఇది, ఒక 16,000 చదరపు అడుగుల్లో కూడా బిల్డింగ్ వస్తుందనేది మన ఆర్కిటెక్ట్స్ కూడా కాంట్రాక్టర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. దాదాపు ఒక 3 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ అనేది కూడా నిర్మాణం జరగబోతున్నది. అందరూ చాలా సంతోషమైన పండుగ వాతావరణంలో ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా జరుపుకొని